అందరికీ నమస్కారం అండి. సకల సంపదలు అష్ట ఐశ్వర్యాలను ప్రసాదించేటువంటి కామాక్షి దీపాన్ని ఎలా పెట్టుకోవాలి, నియమాలు ఏం పాటించాలి, ఈ దీపాన్ని ఎప్పుడెప్పుడు మనం ఇంట్లో పెట్టుకోవచ్చు, పూజ ఎలా చేసుకోవాలి అన్నీ కూడా నేను ఈ వీడియోలో అయితే తెలియజేస్తానండి. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ముఖ్యంగా అయితే ఈ కామాక్షి దీపాన్ని ఏదైనా సరే శుక్రవారం రోజున కానివ్వండి, లేదా మంగళవారాలలో కానివ్వండి, లేదా ముఖ్యంగా శ్రావణ మాసంలో వచ్చే శ్రావణ శుక్రవారాలలో ఈ కామాక్షి దీపాన్ని పెడితే చాలా మంచిదండి. కామాక్షి దేవి అంటే సర్వ దేవతలకు శక్తినిచ్చేటువంటి శక్తి కామాక్షి దేవికి ఉంటుందని చెప్తూ ఉంటారండి. దీన్ని ఒక చిన్న విషయం ద్వారా కూడా మనం అర్థం చేసుకోవచ్చండి. కామాక్షి దేవి కోవెల అంటే కామాక్షి దేవి టెంపుల్ అయితే ఉంటుంది కదండి. అన్ని దేవాలయాల కన్నా సరే ముందు కామాక్షి దేవి ఆలయం అయితే తెరుస్తారండి. తర్వాత రాత్రిపూట అన్ని దేవాలయాలు మూసిన తర్వాతని కామాక్షి దేవి ఆలయం అనేది మూస్తారట అండి. అంటే మొదట అమ్మవారి గుడి తలుపులు తెరిచాకే మిగిలిన గుడులన్నీ కూడా తెరుస్తారు అని ఒక నమ్మకం అండి. అందరూ కూడా ఈ కామాక్షి దేవిని ప్రత్యేకంగా మనము పూజలు అనేటివి చేస్తే ఆ తల్లి మనకి ఎటువంటి లోటు లేకుండా అయితే చూస్తారండి. అయితే ముందుగా ఈ కామాక్షి దీపాన్ని ఎలా అలంకరణ చేసుకోవాలి, నేను నా తృప్తి కోసం అలంకరణ అనేది చేసుకున్నానండి. నేనైతే నా దగ్గర రీసెంట్గా నేను వెండితో ఉన్నటువంటి కామాక్షి అమ్మవారిని అయితే నేను తెచ్చుకున్నానండి. మీ దగ్గర ఇత్తలితో ఉన్నటువంటి కామాక్షి అమ్మను కూడా పెట్టుకోవచ్చండి. అయితే మీరు ముందుగా కామాక్షి దీపాన్ని కొనేటప్పుడు కొన్ని నియమాలు అనేటివి పాటించాలండి. మనకి కామాక్షి దేవి దీపం అయితే ఉంటుంది కదండి, సైడ్ మనకి బుడుపులు అనేటివి ఉంటాయండి. వాటిల్లో అయితే మనం ఏదైనా సరే షాప్కి వెళ్ళినప్పుడు మనం ఎలా తీసుకోవాలి అంటే మనం కౌంట్ చేసుకోవాలండి. అంటే లాభం నష్టం అని వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఆ విధంగా అయితే కౌంట్ చేసుకోవాలి. అలా మీకు లాభం అని మొత్తం మీకు ఆ కామాక్షి దీపంకి ఇరువైపులా ఉండేటువంటి బుడుపులన్నీ కూడా మీరు కౌంట్ చేసుకుంటే లాభం అని కనుక మీకు వస్తే ఆ కామాక్షి దీపాన్ని తప్పకుండా మీరు ఇంటికైతే తెచ్చుకోవాలండి. ఒకవేళ నష్టం అనేది కనుక వస్తే మీరు ఇంటికైతే తెచ్చుకోకండి, అంత మంచిది కాదు అని అయితే చెప్తూ ఉంటారు. వీళ్ళున్నంత వరకు ఆల్మోస్ట్ అన్ని షాప్స్ లో కూడా వీళ్ళు మంచిగా అంటే లాభం వచ్చే విధంగానే వీరు డిజైన్ చేసి అయితే మనకైతే అమ్ముతూ ఉంటారండి. తర్వాత కామాక్షి దేవి దీపానికైతే నేను బాగా చక్కగా పుష్పాలతో గంధం బొట్లతో అలంకరణ అనేది చేసుకున్నానండి. ఇక్కడ కామాక్షి దేవి దీపాలు అనేటివి మనకి రకరకాలుగా అయితే ఉంటాయండి మార్కెట్ లో. ఒకటి ఏంటంటే మనకి సాక్షాత్తు కామాక్షి దేవి కంచి కామాక్షి అమ్మవారు ఉన్నారు కదండి, అంటే చేతిలో చెరుకు గడ, ఒక చేతిలో మనకి చిలకని పట్టుకుని ఉంటారు. ఆ మూర్తి ఉన్నటువంటి మనకి ఇత్తలి విగ్రహం కానీ వెండి విగ్రహం కానీ దొరుకుతూ ఉంటుందండి. లేదా గజలక్ష్ములండి, అంటే మధ్యలో లక్ష్మీదేవి ఉండి ఇరువైపులా ఏనుగులతో గజలక్ష్మి అమ్మవారు అయితే ఉంటారండి. మరి కొంతమందికి మధ్యలో కలశం అనేది ఉంటుందండి. ఇలా మనకి ఈ కామాక్షి దీపాలన్నీ కూడా రకరకాల మోడల్స్ అయితే మనకి ఉంటాయండి. ఏ రూపంలో అయినా సరే మనము ఉన్నా కూడా మనము కామాక్షి దేవిగా మనం భావించి పూజలు అనేటివి చేసుకోవాలండి. నేనైతే ఇలాగా కామాక్షి దేవి దీపానికి చక్కగా గంధపు బొట్లు అన్నిటినీ పెట్టుకొని ఒక ఇత్తలి ప్లేట్ తీసుకొని దాని మీద స్వస్తిక్ గుర్తు అనేది వేసుకొని తమలపాకులు అనేటివి పెట్టుకున్నానండి. తర్వాత 3 గుప్పెళ్ళు బియ్యం అనేది వేసుకున్నానండి. అందులో పసుపు, కుంకుమ, అలానే కొద్దిగా గంధం, అక్షింతలు అనేటివి వేసుకోవాలి. ప్రత్యేకంగా మనము కామాక్షి దేవికి పూజ చేస్తున్నాం కాబట్టి ప్రత్యేకంగా అలంకరణ లాగా అంటే ఏదైనా ఒక ప్లేట్లో పెట్టుకొని ఈ విధంగా పుష్పాలతో అలంకరణ అనేది చేసుకొని నేనైతే కామాక్షి దీపాన్ని అయితే పెట్టుకుంటున్నానండి. తప్పకుండా మీరు ప్రత్యేకంగా పూజ చేసినట్లయితే చాలా మంచి ఫలితం అనేది వస్తుందండి. ప్రతి నిత్యము కూడా మనము కామాక్షి దీపాన్ని ఇంట్లో ఎల్లవేళలా కనుక మనం వెలిగిస్తే అఖండ ఐశ్వర్యం అనేది ప్రాప్తిస్తుందట అండి. దీపాన్ని మనం కనిపించే ప్రత్యక్ష దైవంగా మనం భావిస్తామండి. కాబట్టి ప్రత్యక్ష దైవం ఎవరు అంటే దీపాన్నిగా మనం గుర్తిస్తాం కాబట్టి సాక్షాత్తు ఆ దీపంలో మనం కామాక్షి దేవిని మనం ఆవహించి పూజ అనేది చేసుకోవాలండి. ఈ విధంగా నేను మొత్తం అన్నిటినీ సిద్ధం చేసుకొని పుష్పాలన్నిటినీ నేను పెట్టుకున్న తర్వాత కామాక్షి దీపం అయితే నేను వెలిగించుకొని అందులో 3 ఒత్తులను కలిపి ఒక ఒత్తిగా అయితే చేసుకున్నానండి. ఇక్కడ ఎన్ని దీపాలు పెట్టుకోవాలి అంటే ఏదైనా సరే మీరు బేసి సంఖ్యలో మీరు ఒత్తులు అనేటివి వేసుకోవాలండి. 3 ఒత్తులు కానీ లేదా 5 ఒత్తులు కానీ ఇలా నేనైతే ఇక్కడ 3 ఒత్తులు అయితే వేసుకున్నానండి. అంటే 3 ఒత్తులను కలిపి ఒక ఒత్తిగా చేసుకొని ఆవు నెయ్యి అనేది వేసుకున్నానండి. ఇక్కడ నువ్వుల నూనె కానీ లేదా కొబ్బరి నూనె కానీ కూడా మీరు వేసుకోవచ్చు. అది మీ దగ్గర ఏ ఆయిల్ అయితే ఉంటుందో దాన్ని బట్టి అయితే వేసుకోవచ్చండి. కానీ ఆవు నెయ్యితో వెలిగిస్తే చాలా శ్రేష్టం అని చెప్తారండి. అందుకని ఈ పూజలో అయితే నేను ఆవు నెయ్యిని అయితే వేసుకున్నానండి. తర్వాత మనం కామాక్షి దేవి చాలా మంది దగ్గర కామాక్షి దేవి ఫోటో అనేది ఉండదండి. ప్రత్యేకంగా మనము లక్ష్మీదేవి స్వరూపంగా అయితే మనం భావించి పూజలు అనేటివి చేసుకుంటాం కాబట్టి మీ పూజా రూమ్ లో కనుక ప్లేస్ కనుక ఉంటే పూజా రూమ్ లోనే మీరు
కామాక్షి దీపాన్ని అయితే ప్రత్యేకంగా పెట్టుకొని పూజ చేసుకోవచ్చండి. లేదు అనుకున్న వాళ్ళు ఏదైనా ఒక పీఠం అనేది పెట్టుకొని పీఠం మీద మీరు ఒక వస్త్రాన్ని పరుచుకొని కొద్దిగా బియ్యం అనేది వేసుకొని పసుపు కుంకుమ అనేది వేసుకొని లక్ష్మీదేవి ఫోటో ఉంటే పెట్టుకోవచ్చండి. లక్ష్మీదేవి కాదండి, కామాక్షిదేవి ఫోటో ఉన్నా, దుర్గాదేవి ఫోటో ఉన్నా, సరస్వతీదేవి ఫోటో ఉన్నా, ఏ స్వరూపం ఉన్నా సరే మీరు పూజలో పెట్టుకొని ఆ స్వరూపాన్ని కామాక్షిదేవిగా మీరు భావించి పూజ అనేది చేసుకోవాలండి. నేనైతే ఇక్కడ లక్ష్మీదేవి ఫోటో పెట్టుకొని అమ్మవారికి చక్కగా గాజుల మాలనైతే నేను సమర్పించుకున్నానండి. ప్రత్యేకంగా పూజ చేస్తున్నాను కాబట్టి ప్రత్యేకంగా నేను గాజుల మాలతో అమ్మవారికి అలంకరణ అనేది చేసుకున్నానండి. ఇరువైపులా 2 దీపపు కుందులనైతే ఏర్పాటు చేసుకున్నాను. ఇక్కడ దీపాలు ఎన్ని పెట్టుకోవాలండి అంటే ఎన్నైనా పెట్టుకోవచ్చండి, మీ ఇష్టానుసారం. మీరు 3 కానీ 5 కానీ ఇన్ని పెట్టాలి అన్ని పెట్టాలి అన్న నియమం అయితే ఎక్కడా లేదండి. మీ శక్తి కొలది మీరు ఎన్ని దీపాలైనా సరే పెట్టుకోవచ్చండి. మనం ప్రత్యేకంగా పూజ చేస్తున్నాం కాబట్టి, అంటే ఇప్పుడు ఎక్కువగా మనం శ్రావణ మాసంలో కానీ ఏదైనా శుక్రవారంలో ప్రత్యేకంగా పూజ చేస్తున్నాం కాబట్టి ముందుగా మనం ఆదిదేవుడు గణపతిని అయితే మనం ప్రార్థించాలండి. నేనైతే ఇక్కడ గణపతిని అయితే మనసులో స్మరించుకొని మొదటిగా అక్షింతలతో ఓం గం గం గణపతి నమః అని పుష్పాలతో అక్షింతలతో జస్ట్ నేను అర్చన అనేది చేసుకున్నానండి. తర్వాత కామాక్షి దీపాన్ని ప్రత్యేకంగా పెట్టుకున్నాను కాబట్టి కామాక్షి దీపంని అలానే కామాక్షి దీపంకి ఇరువైపులా 2 దీపాలను కూడా ఏర్పాటు చేసుకున్నాను. తర్వాత ఏకహారతితో ఈ దీపాన్ని అయితే నేను వెలిగించుకున్నానండి. ఇక్కడ తప్పకుండా మీరు ఏకహారతితోనే వెలిగించుకోవాలండి. అంటే కడ్డీతో కానీ లేదా సపరేట్గా మీరు ఏదైనా సరే దీపారాధన చేసుకొని దాంతో ఏకహారతితో వెలిగించుకోవాలండి. అంతేకాని మీరు అగ్గిపెట్టితో డైరెక్ట్గా అయితే వెలిగించకూడదండి. నేనైతే ఈ విధంగా ఏకహారతితో వెలిగించుకొని తర్వాత కామాక్షిదేవికి షోడశోపచార పూజ అనేది చేసుకున్నానండి. ఒకవేళ షోడశోపచార పూజ మంత్రాలు తెలియని వాళ్ళు మనకి ఇప్పుడైతే కామాక్షిదేవి అష్టోత్తరాలు అయితే దొరుకుతున్నాయండి. కామాక్షిదేవి అష్టోత్తరాలను మీరు పఠించుకుంటూ ఆ కామాక్షి దీపం అయితే ఉంటుంది కదండి, ఆ దీపం కింది భాగంలో మీరు కుంకుమతో కానీ అక్షింతలతో కానీ పుష్పాలతో కానీ లేదా అమ్మవారి స్వరూపాలైనటువంటి మంగళకరమైనటువంటి వస్తువులతో కానీ మీరు చక్కగా అష్టోత్తరాలు అయితే పఠించుకోవాలండి. నేనైతే ఇక్కడ నా దగ్గర జాజు పూలు అయితే ఉన్నాయండి, అందుకని నేను పూలతో అమ్మవారికి పూజ. దీపం అనేది చాలా శక్తివంతమైనదండి. ప్రతి ఒక్కరూ కూడా శ్రావణ మాసంలో వచ్చే శ్రావణ శుక్రవారాలలో కానివ్వండి లేదా మీరు శుక్రవారాలలో కానివ్వండి లేదా మంగళవారాలలో కానివ్వండి ప్రత్యేకంగా నవరాత్రుల్లో కానివ్వండి మీరు ఇంట్లో నిత్యం కనుక కామాక్షి దీపం కనుక వెలిగితే ఆ ఇంట్లో ధనానికి ఎటువంటి లోటు ఉండదు అని అయితే చెప్తూ ఉంటారండి. అంతటి శక్తివంతమైనటువంటి దీపం అండి. కాబట్టి మీ ఇంట్లో అఖండ ఐశ్వర్యాలతో తులతూగాలి అంటే తప్పకుండా ఇంట్లో కామాక్షి దీపం అయితే మీరు పెట్టుకోండి. ఇదండి ఈ వీడియోలో కామాక్షి దీపం ఎలా పెట్టుకోవాలి అండి. ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నేను మరో మంచి వీడియో అయితే మీ ముందుంటానండి. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.